తెలంగాణలో ఇటీవల చేనేత వస్త్రాలు ప్రతి ఒక్కరూ ధరించాలని, చేనేత కార్మికులకు చేయూతనివ్వాలని ఆ శాఖ మంత్రి కేటీఆర్ విస్తృత ప్రచారం చేస్తూ తను కూడా ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరిస్తున్నారు. అంతేకాకుండా ప్రముఖ సినీ నటి సమంత కూడా చేనేత వస్త్రాలు ధరిస్తూ చేనేతకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఈ దశలో అధికారులు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా వారంలో ఖచ్చితంగా ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలని తెలంగాణ ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. అయితే ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో వస్త్రధారణ విషయం చర్చకొచ్చింది. అసలు విషయం ఏంటంటే మంత్రులు, అధికారులు, మహిళా అధికారులు అందరూ కూడా డెఫినెట్ గా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి అని కేసీఆర్ ఆదేశించారు. దానికి కారణం ఏంటి అని వివరాల్లోకి వెళ్తే ఇటీవల కొంతమంది యువ మహిళా కలెక్టర్ల వస్త్రధారణ, బాడీ లాంగ్వేజ్ వారి హుందాకి తగ్గట్టుగా లేనందున ఈ డ్రెస్ కోడ్ విషయం చర్చకొచ్చింది. ఇక్కడొక విషయం చెప్పాలి. ఇటీవల యువ మహిళా కలెక్టర్లు చాలా సందర్భాలలో అధికారిక కార్యక్రమాలకు సైతం జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు, స్లీవ్లెస్ షర్ట్లు, మిడీలు వంటి మోడర్న్ డ్రెస్లు ధరించి ప్రజల్లోకి రావడం వల్ల వారిపై ఉన్న హుందాతనం తగ్గుతుందని భావించిన కేసీఆర్ అందరికీ ఆదేశాలు జారీ చేశారు. అయితే మనలో మనమాట సినీ నటుల్లాగా అధికారులు, జిల్లా కలెక్టర్లు విచ్చలవిడితనం అయిన డ్రెస్లు ధరించడం సమాజానికి మంచిది కాదు. ముఖ్యంగా ఎంతో హుందాగా, ఆదర్శంగా ఉండాల్సిన జిల్లా కలెక్టర్లు ఈ విషయం గమనించాలి. అయితే ఎన్నో విషయాలలో ఆదర్శంగా ఉండే వరంగల్ కలెక్టర్ ఆమ్రపాలి కేసీఆర్ వార్నింగ్ కు కంటతడి పెట్టారని సమాచారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.